వెల్కమ్ టు జగడం. అండి నేను పౌడర్ రాసుకుని రెడీగా ఉన్నానండి. మీరు కూడా టీవీల ముందు రెడీగా వచ్చి కూర్చున్నారు కాబట్టి జగడం మొదలెట్టేసుకుందామా? వెరీ గుడ్, ఐ లైక్స్ ఇట్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మన వాళ్ళు మాసు, క్లాసు, నాటు, హారరు, హీరో స్పెషల్, న్యూ ఇయర్ స్పెషల్, ఇళయరాజా స్పెషల్ ఇన్ని వెరైటీలు ట్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి కొరియోగ్రాఫర్స్ రౌండ్ అని కూడా పెట్టేశారనమాట మన వాళ్ళు. సో ఫస్ట్ గర్ల్స్ టీమ్ కొరియోగ్రాఫర్. మంజుల సింజిని చతుల లాస్య వినోదవ శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పద నిరీశ శివని వేదనగా వని వేదనగా పలికిను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి ఆత్రిజాత పార్వతి ప్రాణమైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి ఎదిని నృత్య రతులు చేయగలిగే వేళ. Of the world is where I am, and who am I? A brand new man, and I'm on my own, and I can't stand, and what I want is everything. What I need is everything. What I love is everything. Now, can't you sing? Coming in a style of the world, and shining like a diamond pearl, and rocking in a new kind of sound, and in the town, and everybody get down, and వయసే 28 మనసే 8 నవ నవ నవతల యువతల రాజకుమారుడు నారి నడుమ పురారి ఉడుగై అడిగెను నాది మురళికి మురిసిన ఫలితల ప్రేమకు ఒక్కడులే.
ఏమైందిరా? అన్నా, ఒక్కొక్క కొరియోగ్రాఫర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంది. అలాగే నీకంటూ ఓ స్టైల్ ఉంది కదన్నా, ఒక్కసారి ఆ స్టైల్లో చేయన్నా. బాయ్స్ రెడీనా? 1 2 3 4. ఓ సునీత సున సున సునీత తక దిమిత మొదలెడత తిక మక మక పెడత. ఓ సునీత సున సున సునీత అడుగెడత తెక పడత లైఫ్ ను చెడగొడత. నై చోడుంగా రే, నై చోడుంగా రే, నై చోడుంగా రే, నై చోడుంగా రే. ముందు నువ్వు పోతే వెనక నేను వస్తా, షాకు మీద షాకు ఇస్తా. నై చోడుతారే ఏడ నువ్వు పోతే ఆడ నేను వస్తా, బ్రేక్ మీద బ్రేక్ వేస్తా. నై చోడుతారే టెన్షన్ పుట్టిస్తా, క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా. నై చోడుతారే నై చోడుగా రే, నై చోడుతారే. Let me talk to him. Let me talk to him. Let it rain. Let me talk to him. Come on. So they had them apple bottom jeans, boots with the fur. The whole club was looking at her. She hit the floor. Next thing you know, shawty got low. Them baggy sweatpants and the Reeboks with the strands. Turned around and gave that big booty a smash. She hit the floor. Next thing you know, shawty got low. I ain't never seen nothing that'll make me go this crazy. I'm not spinning my dough. Had $1 million vibe in the body to go. Them birthday cakes, they stole the show. So sexual, she was flexible, professional, drinking Xano. Hold up, wait a minute, do I see what I think I will? Did a thing I seen, sure they get low. Ain't the same when it's up that close. Make it rain, I'm making it snow. Work the pole, I got the bang bro. I'ma say that I prefer them no clothes. I'm into that, I love women exposed. She threw it back at me, I gave her more. Cash ain't a problem, I know where it goes. She had them bottom jeans, boots with the fur. The whole club was looking at her. She hit the floor. Next thing you know, shawty got low. చిరు చెయ్యేస్తే చినికి చాటైపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. నింగక్కడ నేలెక్కడ నువ్వు అక్కడ నేనిక్కడ పొడమచ్చే 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 లబకటపం 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 ల్యాప్టాప్ లబకటపం 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 ల్యాప్టాప్. 1 2 3 4. ಸಂದೆ ಪದಾಲ ತಾಂಡೆ ತಿಂದಿಮ್ಮದಿಯ ಗುಮ್ಮೆತ್ತು ತಾಂಡೆ. ಸಂದೆ ಪದಾಲ ತಾಂಡೆ ತಿಂದಿಮ್ಮದಿಯ ಗುಮ್ಮೆತ್ತು ತಾಂಡೆ. పెట్టేసి మాట తప్పుతాందే, నన్ను ఎట్ట గురించి వెంట తిప్పుతాందే.
నేను ఇప్పుడు వెస్టర్న్ చేస్తే నేను కూచిపూడి డాన్స్ చేసినట్టే ఉంటుంది కదా. కాలు ఇలా ఎత్తేయడం కాదు, ఆ కాలు ఎత్తే దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. మ్యామ్, సార్, క్లాసికల్లో నాకు కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి ముందు క్లాసికల్ రౌండ్ మీ తీసుకుంటాను. డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే Yes. ఇండియన్ క్లాసికల్ తీసుకుంటే దాంట్లో ప్రతి స్టెప్కి, ప్రతి మూవ్కి, ప్రతి ఎక్స్ప్రెషన్కి దాని వెనకాల చాలా కథ ఉంది. క్లాసికల్ అని అటెంప్ట్ చేసేటప్పుడు అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు వెస్టర్న్ చేస్తే నేను కూచిపూడి డాన్స్ చేసినట్టే ఉంటుంది కదా, అలాగే మీరు కూడా క్లాసికల్ చేస్తే వెస్టర్న్ చేసినట్టే ఉంటుంది. బట్ మిగతా వాళ్ళందరూ చక్కగా చేశారు, అందరూ బాగా చేశారు. ఫస్ట్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ మైకిల్ పక్కన ఉన్నారు ఆయన. ఫస్ట్ నాని, జగన్ మీ 2 మూవ్లు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఒకటి పైన దూకారు, జంప్ చేశారు, మైండ్ బ్లోయింగ్ హైట్ వెళ్ళారు, ఒక స్లైడ్ చేశారు ఫ్లోర్లో హెడ్తో స్ట్రక్ అని. ఆసమ్, వెరీ నైస్, మైండ్ బ్లోయింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. తర్వాత మైకిల్, యు వెరీ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. అంటే మీ బాడీలో వెస్టర్న్ మాత్రం వస్తుందని చూస్తే ఫోక్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఒక బాడీలో 2 లాంగ్వేజ్ అంటే 2 బాడీ లాంగ్వేజ్ రావడం చాలా కష్టం అన్నమాట. ఫోక్ యాజ్ వెల్ ఎస్ వెస్టర్న్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ యూ ఏబుల్ టు డూ ఫోక్, వెస్టర్న్ అండ్ ఫ్లోర్ మూమెంట్స్. దట్స్ అ బిగ్ గిఫ్ట్. భాష, మీకు ఎక్సలెంట్ ఫోక్ స్టైల్ ఉంది. అంటే టాలీవుడ్, బాలీవుడ్కు ఏం ఫోక్ కావాలో అది ఎగ్జాక్ట్లీ ఉంది మీకు. దీని మీద బాగా ట్రైనప్ చేయండి. యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోక్ డాన్సర్స్. థ్యాంక్ యూ. Lazar, you have got a very good style of like a hip hop dancer. థ్యాంక్ యూ సార్. And of course నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్పేశాను. సో ఆ ఒక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఐ కెన్ సీ అండ్ జడ్జ్ వెదర్ ఇట్ ఇస్ నైస్ ఆర్ నాట్, బట్ ఐ కెనాట్ గో వెరీ డీప్ ఇన్సైడ్ బికాస్ ఐ డూ నాట్ నో మచ్ అబౌట్ ఇట్. సో మేడం ఉన్నారు దానికి హోల్ అండ్ సోల్ ప్రాపర్టర్. సో షీ హెస్ సెడ్ ఎవ్రీథింగ్ అబౌట్ క్లాసికల్. సో ఐ డోంట్ హ్యావ్ టు సే మచ్ అబౌట్. వెరీ వెల్ డన్ బాయ్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం, మరి టీంకి స్కోర్? నేను 35 పాయింట్లు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నేను 35 పాయింట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో ఒక ఇంగ్లీష్ 35, ఒక తెలుగు 35, 2 సంపాదించారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. One, two, three, four. The girl was dangerous.
బీట్ బాగుంది, కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా. ఏం బాసు? ఓకే, లెట్స్ డూ ఇట్. అట్ట 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్. మాస్ అన్నా మాస్ ఓకే అన్నా, కానీ మాస్ లో కూడా ఏదైనా వెరైటీ చూపించన్నా. ఇప్పుడు చూడు. అది లెక్క ఏయ్. Like this, like this, like this, like this. Kick it. Change the beat. दुनिया में लोगों ने दिल अपने फिर थामे, आया हूँ लेकर मैं फिर कितने हंगामे। जरा देखो कौन आ गया है, जमाने पे जो छा गया है। जमी किस पे है सब निगाहें, खुली किसकी खातिर है बाहें। मुझको पहचान लो मैं हूँ हमारा बचना मुश्किल है। डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है। कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते,
ఉత్తిష్ట నరశార్థులా కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడు ఏంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. ఆల్ టైప్స్ ఆఫ్ బీట్స్ కొట్టుళ్ళు చూపించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ముందుగా మేడం, ఈ 16 నిమిషాల పర్ఫార్మెన్స్ని ఏం చెప్పాలంటే స్టేజ్ని మంటెత్తిచ్చేశారు. అందరు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ముఖ్యంగా మీ గ్రూప్ డాన్స్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు, ఎక్కలేదు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చేశారు. ఇది కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఇలాగ ఉండాలి. ఐదు వెరైటీస్ కనిపించినాయి మాకు. ఈ ఐదు వెరైటీస్లో 3 వెరైటీస్ని ఎప్పుడు మేము చూసాం, కానీ ఇద్దరు మాత్రం కొత్తగా ఈరోజు కనిపిస్తున్నారు. అదే ఇవాళ ఇచ్చింది షాక్. అదే మీకు ఇవాళ చూపించాం. చాలా అదే షాక్ ఇచ్చాం ఇవాళ. Sorry, it won't be counted. No. Because whenever you know our choreographers, right? Yeah. Niru is there, Badsha is there, all the 5 choreographers, you guys have seen it. But most of this time, only 3 choreographers have come up. Then how come today 2 extra? He's a dancer. If you'll rewind the tape and if you'll see it, he's a dancer. What, since day one choreographer is dancing as a dancer? ఎవ్రీ సాంగ్ లో భాషా లాజర్ కూడా డాన్స్ చేశారు. మా కొరియోగ్రాఫర్ కూడా అన్ని సాంగ్స్ లో చేశారు. Dancer, every single song is dancing as a dancer. Yes. ఎవ్రీ భాష కూడా చేశాడు. అన్ని పాటలు చేశాడు. లాజర్ అన్ని పాటలు చేశాడు. To understand, like, all choreographers is doing. All choreographers చేస్తున్నారు మేడం. 2 choreographers are got it. Yes, అంటే కళ్యాణ్ సాంగ్స్, we can also pay someone and get someone. We won't show our choreographers. We'll take tomorrow. We can take the interview yesterday of everyone. Oh, this is my choreographer. This Muhammad Khan's choreographer. We can do that, but that's not the issue. Only 3 choreographers are there. You saw any other 2 choreographers? 2 are new, and I don't know anyone. Sir, the only 3 choreographers are you can say it. I have never seen them. sincere request ఏంటంటే విత్ కొరియోగ్రాఫర్స్ ఇంటర్వ్యూ జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ లో. యూ కెన్ వాచ్ ఇట్ ప్లీజ్. ఫస్ట్ ఎపిసోడ్ లో okay, you see it, and if you feel okay, fine, I'm wrong, then I'm sorry about it, but then you have to just check it out. మేము జడ్జ్ చేసిన సాంగ్స్ లో వాళ్ళు కొరియోగ్రాఫర్ గా ఉన్నారా లేదా? దట్స్ వాట్ వి ఉన్నారు సార్. అంటే we want to have proof. ఉన్నారు. అయితే వాళ్ళని పైకి పిలిచే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. పైకి పిలిచే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. I want to see the tape because అన్ని tape rehearsal shooting ఉంటుంది కదా. Yeah, you can check it out. Rehearsal shooting I want to see. You can check it out. If that person has taught you as a choreographer, I want to check, sir. Anybody in the technical department? Yeah, please. Give me a choice of checking those rehearsals, please, and then we'll argue about these points over here. నా దగ్గర ఉన్న ప్రూఫ్ లో మాత్రం బాయ్స్ రియాలిటీ లాస్ట్ 2 షెడ్యూల్స్ నుంచి లేదు సార్. No, I'm not talking about the last 2 schedules. You tell me before. Before we have, sir. ఏంటి ప్రూఫ్ మీరే చెప్పాలి, because we don't know. We are just. He is my master, Cyrus. నా కొరియోగ్రాఫర్ బాలు అండి. And this is my choreographer Sudhir. He is Mr. Sagar, my choreographer. నేను మా కొరియోగ్రాఫర్ గోవింద్. అదే చెప్పాను కదా సార్, ఇతను కౌశిక్ రిహార్సల్ చేస్తున్న బిట్స్ నా దగ్గర ఉన్నాయి. అతనిది సుధీర్ చేశాడు ఆ సాంగ్. సుధీర్ లేరంటున్నారు.
లేరంటున్నారు కదా శ్రావణి, వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కదా సుధీర్ వాళ్ళ సిస్టర్ బాలకి వెళ్ళిపోతే రీప్లేస్ వెళ్ళిపోయాడని చేస్తున్నారని. తెలుసు, కానీ ఈయన వచ్చాడు, ఈయన చేశాడన్న ప్రూఫ్ లేదు సార్. చేసి ఉండొచ్చు, అది నాకు తెలియదు. ప్రూఫ్ అయితే నా దగ్గర లేదు. బికాస్ ఐ హావ్ అతను చేయలేదన్న ప్రూఫ్ కూడా ఏముంది నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అతను చేయలేదు అనే ప్రూఫ్ ఏముంది? You won't get it. నేను ఓన్లీ You know people, right? You have seen their face. It's not like that. Since 2008, you only said it, sir. I've been seeing it. Have you seen them? He was still dancing. You have seen him dancing, right? You don't know that guy. So it's but obviously and but naturally right there. Because the proof is not there. They didn't allow for the tape. Nothing was there. So What is the proof you have? వాళ్ళు కొరియోగ్రఫీ చేయలేదన్న ప్రూఫ్ ఏమైనా ఉందా? We are not in the mistake right now. It's you. Don't even talk about it and don't even point on us. What? We are not in the mistake right now. It's you who are in the mistake. So don't even point on us, please, Hello. for God's sake. వాళ్ళు కొరియోగ్రఫీ Hello to చేయలేదని you, ఉందా నీ don't. దగ్గర? You are in the mistake. You have 2 new I'm choreographers. not in Don't the even mistake. say You are it. disgusting, man. Arey, who is disgusting? People know it. Don't even talk. That's better. Thank Please you. be competitive. You be competitive. That's the reason why you always get ego hurt. Like, how come she did that? How come they got so much points? How come this happened all the time with Mumayat? Mumayat is a good dancer. How come she win? The group wins. That's what's been happening. Why? Why is it? Only because I'm good. That's the reason why? It's nothing like that. It's nothing. You're not supposed to take me in the level. You guys are not even my competitor. Do you guys know that? So don't even point out on that. I'm talking about right now what happened. I am saying these 2 guys are new, sir. I know only these 3 people. That's it. Shravani, you have to explain. మీకు ఎలా తెలుసు అది? మీరు ఎప్పుడైనా మా సెట్కి వచ్చి చేశారా? కోరియోగ్రాఫర్స్ స్టేజ్ మీదకి వచ్చే ముందు వాళ్ళు చెక్ చేసి ఉండాలి. ఐ మీన్ కోరియోగ్రాఫ్ చేసినోడు వస్తున్నారా లేదా అని చెప్పి. Given the marks in 30, I'm telling you I'll walk out from the show. I've been telling you guys the same thing. बस कोई बात नहीं करेगा, अब सिर्फ जजेस बात करेंगे. మరో షూటింగ్ లో చిన్న యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలి బెడ్ రెస్ట్ కంపల్సరీ అని డాక్టర్ అన్నా కూడా జగడంలో పెద్ద జగడం జరుగుతుంది అని తెలిసి మన కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ అబ్బాయి కొరియోగ్రాఫర్ కాదు అంటున్నారు. మీకు ఎలా తెలుసు అది? మీరు ఎప్పుడైనా మా సెట్కి వచ్చి చేశారా? నటరాజ్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. లెట్ మీ ఎక్స్క్యూజ్ మీ 1 minute. Given the marks in 30, I'm telling you I'll walk out from the show. I've been telling you guys the same thing. बस कोई बात नहीं करेगा, अब सिर्फ जजेस बात करेंगे. बाकी सब अपने पोजीशंस पे अंदर वालों पोजीशंस के बनने. నేను షో చేయను. నేను ఫస్ట్ టైం డాన్స్ షో చేస్తున్నాను. నాకు ఆల్రెడీ చెప్పారు. మీ పర్సనలైజ్ మ్యాటర్స్ కోసం కాదు జగడం చేసేది. జస్ట్ టాక్ అబౌట్ ద షో, డోంట్ గెట్ ఇంటూ పర్సనల్ మ్యాటర్స్. నన్ను చిన్ని గారిని ఇక్కడ కూర్చోబెట్టింది మా కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూసి దాన్ని జడ్జ్ చేసేదానికి, అంతే కదా? ఇప్పుడు మా ముందు ఏం జరుగుతుందో దానికి మార్క్స్ ఇచ్చేదానికి, దాని వెనకాల ఏం జరుగుతుందో అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. అందుకని కోరియోగ్రాఫర్స్ స్టేజ్ మీదకి వచ్చే ముందు వాళ్ళు చెక్ చేసి ఉండాలి. ఐ మీన్ కోరియోగ్రాఫ్ చేసినోడు వస్తున్నారా లేదా అని చెప్పి. ఇప్పుడు మాకు వచ్చి మమ్మల్ని వీఆర్ ఇన్ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అనమాట. మమ్మల్ని పెద్ద డైలమాలో పెట్టేశారు. ఎందుకంటే మాకు తెలియదు ఏం జరుగుతుందో. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇతని లాస్ట్ అతన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఎన్నోసార్లు మేము స్టేజ్ మీద కోరియోగ్రాఫర్స్ని పిలిచాం, బట్ ఎన్ని 15-20 ఎపిసోడ్స్ అయినాయి అప్పటికి. ఒక్కసారి కూడా 15-20 ఎపిసోడ్స్లో ఎప్పుడో పిలిచినప్పుడు వచ్చి ఉండాలి, ఎప్పుడు చూడలేదు మేము. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న డాన్సర్స్
వాళ్ళకందరికీ సపోర్ట్ చేస్తున్నాను. ఫుడ్ లేని పొజిషన్లో వాళ్ళు వచ్చినోళ్ళు, వాళ్ళు కోరియోగ్రాఫర్గా చేస్తారు. డబ్బులు ఇంకా అవసరమైతే డాన్సర్లో కూడా చేస్తారు. తను డాన్సర్లో ఉన్నాడు, మీరు చెక్ చేసుకోండి. మొత్తం కడుపు తీపికి ఏమన్నా చేస్తారు డాన్సర్స్ అన్న వాళ్ళు, కోరియోగ్రాఫర్ అన్న వాళ్ళు, వాళ్ళకి ఏదంటే అది. తిను కూడా నేను డాన్సర్గా నేను చేయమని చెప్పాను. అంటే దీంట్లో ఏమైనా రూల్ ఉందా? కోరియోగ్రాఫర్స్ డాన్స్ చేయకూడదు, గ్రూప్ డాన్స్ చేయకూడదు అని ఏమైనా రూల్ ఉందా? ఏం లేదు. లేదండి. సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను నేను. నో రూల్ as such. అంటే ఇవన్నీ మీరు ఫస్ట్ డ్రా చేసి ఉండాల్సింది, డూస్ అండ్ డోంట్స్. సో గ్రూప్ డాన్స్లో చేసిన వాళ్ళు కోరియోగ్రాఫర్స్ గ్రూప్ డాన్స్లో చేయకూడదు అని చెప్పి మీరు డ్రాఫ్ట్ అవుట్ చేసి ఉండాలి రూల్. ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు యూజువల్గానే అన్ని సాంగ్స్కి హీరోస్కి డైరెక్ట్గా వెళ్ళి రిహర్సల్ చేయడానికి టైం ఉండదు. ఓకే సార్, అర్థమైందా? నేను పర్ఫెక్ట్గా 2 అసిస్టెంట్స్ 3 అసిస్టెంట్స్ పెట్టి సెట్ చేసేసి వాళ్ళ దగ్గర వదిలేస్తాను. బట్ దట్ డజంట్ మీన్ దే ఆర్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ దట్ సాంగ్. ఓకే సార్, గాట్ యువర్ పాయింట్? ఎస్ సార్. ఇట్ డస్ నాట్ మీన్ వాళ్ళ ముగ్గురు, బికాస్ హీస్ బీన్ విత్ సంజయ్ దత్ యార్. తమ్మ చేసేటప్పుడు దట్ అసిస్టెంట్ వాజ్ విత్ సంజయ్ దత్ డూయింగ్ 3 days. వాడు వెనకాలే కుల్లు మనాలి వెళ్ళిపోయి వాడు రూమ్లోనే ఉండి చేస్తారు. బట్ దట్ డజంట్ మీన్ హీ ఈస్ ద కొరియోగ్రాఫర్. చిన్ని ప్రకాష్ ఈస్ ద కొరియోగ్రాఫర్. వి డూ నాట్ కౌంట్ లైక్ దట్. ఇప్పుడు వేరే కొరియోగ్రాఫర్స్ ఇద్దరిని చూపించి మేము వీళ్ళని మీకు చూపిస్తే దట్స్ అ పాయింట్ అవుట్. డెఫినెట్లీ వీళ్ళు కాదు కదా అని. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా మీ ఫైవ్ కొరియోగ్రాఫర్స్ ఎవరని మీరు అడగలేదు, మేము చూపించలేదు. కొన్ని బాగా నచ్చిన సాంగ్స్కి కొరియోగ్రాఫర్ని పిలవండి అంటే పిలిచాం. ఆ బాగా నచ్చిన సాంగ్స్లో వీళ్ళు చేసినవి లేవు, తిట్లు తిన్న వాటిల్లో ఉన్నవి. అప్పుడు వాళ్ళని మీరు పిలిచుంటే డెఫినెట్గా వచ్చి ఉండేవాళ్ళు. Arey, but then particular song పిలిస్తే వచ్చేవాళ్ళు. they all danced. ఆ పర్టికులర్ సాంగ్ మీరు కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ most? You saw Govind, you saw the other guy, and Yes. you saw Sai. Which other guys they called? And, for all the guys, only let 3 me talk. choreographers are there. They'll keep on coming up again and again. Indranil called. So many people called the same 3 guys again and again. 5 people called the 3 guys. I've seen it. What do you say as a production person? You give me your choices because we are just totally blank. Charge of giving them money. ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు బాయ్స్ గ్రూప్ని నటరాజ్కి, గర్ల్స్ గ్రూప్ని సుభాష్కి ఇచ్చాను. 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 5 కొరియోగ్రాఫ్స్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పాక వాళ్ళు కూడా 5 మెంబర్స్ని పెట్టారు. నా కర్టన్ రైజర్ ఎపిసోడ్లో బాలు వస్తే సుధీర్ ఉండేవాడు, కళ్యాణ్కి కొరియోగ్రాఫర్. అతనికి అన్ఫార్చునేట్లీ వాళ్ళ సిస్టర్కి బాగాలేదని అతను ఊర్లోంచి వెళ్ళిపోవటం అదేదో జరిగింది. దే ఇన్ఫార్మ్ మీ, ఇలా అతనికి వెళ్ళిపోతున్నాడు, మేము ముగ్గురం చేస్తున్నామని ఆ షెడ్యూల్కి చెప్పారు. నెక్స్ట్ షెడ్యూల్కి పెడుతున్నామన్నారు, పెట్టారంట. కానీ ఎవరిని పెట్టారేంటి అని నాకు తెలియదు. Because we don't have any reality things. That's the thing. Choreographer Sudhir. సుధీర్ టక్కర్ దొంగ చేసినందుకు హీ హ్యాడ్ అ ప్రాబ్లమ్. హీ కొరియోగ్రాఫ్ మీ ఎవ్రీథింగ్. బట్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఐ మిస్ సమ్ కపుల్ ఆఫ్ స్టెప్స్. సో హీ హెల్ప్ మీ అవుట్ because he was a dancer. Shravani, tell me one thing. Okay, they have kept someone else. You didn't knew who was it. But did he even come once on the stage? ఎందుకు రాలేదు టక్కర్ దొంగ? Did he come even once on the stage? రావాలని రూల్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు సార్. రావాలి అని స్టేజ్ మీదకి రూల్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు. But then for every songs they're calling each and every choreographers. ఇప్పుడు నుంచి రూల్స్ క్రియేట్ చేయండి. ఇంత ముందు అయితే రూల్స్ లేవు. There are couple of songs where we didn't call choreographers. Once again, I'm not talking to you, Kalyan. No, let At the end of it, రియాలిటీ మాదిరి లేకపోవటం ఒక పెద్ద బ్లండర్ అయింది. ఇట్ వాజ్ నాట్ పర్మిటెడ్ బై ద బాయ్స్ సెక్షన్ టు కమ్ అండ్ కవర్. వన్ సెకండ్, లెట్ మీ జస్ట్ కంప్లీట్. సో వీ డు నాట్ హ్యావ్ ప్రూఫ్. నౌ ద ఇష్యూ ఇస్ ఇతను కొరియోగ్రాఫ్ చేశాడా లేదా అన్నది ఇష్యూ. How can we judge the point without knowing who's choreographed it? Since we do not have concrete proof, without proof we can't prove anything, sir. So we'll cancel then cancel the theme because nobody have the proof. Neither we want the points. Then leave it. Just cancel the choreographer round. Leave it. మేము ఇన్ని ఎపిసోడ్స్గా విట్నెస్ చూస్తున్న ఈ జగడం ప్రోగ్రాంలో మాకు ఈ 5గురిలో 4 కనిపించారు. అందుకని మేము 4కే పాయింట్స్ ఇస్తున్నాం. సో అవుట్ ఆఫ్ 40లో మేము 35 ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం.
మేడం మీరు ఇప్పుడు ఇతను కొరియోగ్రాఫర్ కాదని డిసైడ్ చేశారా మేడం కళ్యాణ్కి? మేము చూడలేదు అతన్ని, మేము డిసైడ్ చూపించాలని రూల్ ఉందా మేడం? ఎక్కడన్నా మీకు మా కొరియోగ్రాఫర్ తీసుకొచ్చి చూపించాలని ఎప్పుడైనా రూల్ పెట్టారా? పెట్టారా? There is a rule? మీరు ఎప్పుడైనా అడిగారా మీ కొరియోగ్రాఫర్ చూపించమని అడిగారా మమ్మల్ని? మీ కొరియోగ్రాఫర్ మీరు కొరియోగ్రాఫర్ నచ్చితే మా ప్రాక్టీస్ మేము చేసింది. హలో, ఒక్కటి చెప్తున్నాను, అందరు కొరియోగ్రాఫర్స్ ఇక్కడ ఉంటారండి. ఈ అబ్బాయిని మేము ఎక్కడ ఎప్పుడు చూడలేదు. లేదండి, నేను అదే చెప్తున్నా కదండి, సుధీర్ అని. అదే మేడం, మీకు కనపడాలని రూల్ ఎక్కడైనా ఉందా అంటున్నాను నేను. మాకు తెలియాలి కదా, ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఫేస్లు అన్ని ఫెమిలియర్, మేము చూస్తున్నాం, అందుకని మా ఇతనికి ఎవరు వాళ్ళిద్దరు అతని ప్లేస్ లో ఇంకొక అతను ఎవరు చేశారు చెప్పండి. నలుగురితోనే మిమ్మల్ని చేస్తే ఎలా చేస్తారా? శ్రావణి, మీరు సుధీర్తో నేను చేయడం చూశారు. సుధీర్కి ప్రాబ్లం ఉందని మీకు తెలుసు, ప్రాబ్లం ఉండి వెళ్ళిపోయాడని తెలుసు మీకు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ సుధీర్ వెళ్ళిపోయిన టైంలో నేను స్టెప్స్ మర్చిపోతే ఈ అబ్బాయి నా వెనకాల డాన్సర్ అదే సాంగ్ లో నా రైట్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయి హెల్ప్ మీ అవుట్. అక్కడి నుంచి తన కొరియోగ్రాఫర్ లేడండి, ఆ టైంలో సుధీర్ లేడు. సుధీర్ ప్రోగ్రామ్కి వస్తే కొరియోగ్రాఫ్ ఎవరు చేశారంటే సుధీర్ని తీసుకొచ్చిన తప్ప ఈ అబ్బాయిని చూపించలేదు. ఎందుకంటే సుధీర్ కొరియోగ్రాఫ్డ్ ఎవ్రీథింగ్, బట్ సుధీర్ వాజ్ నాట్ దేర్ విత్ సమ్ జెన్యూన్ ప్రాబ్లమ్. హీ హెల్ప్ మీ అవుట్. సో ఈజ్ ఆల్సో కమాండర్ కొరియోగ్రాఫర్. నేను తీసుకురాలేదు, కానీ నన్ను కొరియోగ్రాఫర్ కాదనంటే కష్టం. బట్ మేము ఎలాగ తీర్పివ్వలేకపోతున్నామంటే రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు కొరియోగ్రాఫర్ కాకపోతే స్టేజ్ మీదకి టెక్నీషియన్స్ ఎలా ఎంటర్ చేస్తారు మీరు జస్ట్ థింక్ చేయండి ఒక్కసారి. ఎవరో బయట వాళ్ళు వచ్చి చేస్తుంటే ఈ జగడం స్టేజ్ మీద చేయనిస్తారా? అదే మేము అడుగుతున్నాం. అందుకే వాళ్ళతో మేము మాట్లాడాము, జరిగింది, వాళ్ళు చూశారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే అతను చేయలేదని ప్రూఫ్ లేదు, చేశాడని ప్రూఫ్ లేదు అంటున్నారు అంతే. మేము వేరే వాళ్ళని చూపించి ఇప్పుడు అతను చేస్తే డెఫినెట్గా మీరు పాయింట్ అవుట్ చేయొచ్చు. XYZ తెస్తే మీరు తప్పకుండా చేయొచ్చు. ఈజ్ ఫ్రెష్ ఫేస్, ఎవరో తీసుకొచ్చి మీరు చేయించారు, బెటర్ దెన్ ఆల్ దీస్ డాన్సర్స్ మీరు తీసుకొచ్చి చేయించారంటే ఇట్స్ అ పాయింట్. బట్ హీఈస్ డాన్సర్. నేను నిజంగా నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, అతను వాళ్ళ నలుగురు కన్నా కూడా పెద్ద డాన్సర్ ఏం కాదండి. నలుగురు కన్నా కూడా పెద్ద డాన్సర్. బాగా పెర్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్ లేకుండా పోయింది అసలు. అంటే కొరియోగ్రఫీ చేసేంత టాలెంట్ ఉన్న కూడా కొరియోగ్రాఫర్ కదండి. హీఈస్ వన్ ఆఫ్ ద డాన్సర్. కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేశారు, కానీ అతను తెలిసినంత వరకు నాకు చేశాడు, వచ్చాడు కూడా ఈ స్టేజ్ మీద చాలా వచ్చాడు. మీకు కావాలంటే రివైండ్ చేసి టేప్స్ చూసుకోండి, ఉన్నాడు. అబ్బాయి లేడని కదా, హీఈస్ ఏ డాన్సర్. కొరియోగ్రాఫ్ చేయకపోయినా, సాంగ్స్ ఎక్కువ చెప్పినా కొరియోగ్రాఫర్ చేసిందని మాకు నేర్పించగలిగేంత టాలెంట్ ఉన్న క్యాండిడేట్ నేర్పించాడు. సో హీ ఆల్సో కమ్ అండర్ దట్ సెక్షన్ కదండి. అది నేను ఆ పాయింట్ అంటే. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, సుభాష్ కొరియోగ్రాఫర్ 2-3 సాంగ్స్లో నాకు ఇది కొరియోగ్రాఫ్ చేశాడు, సుభాష్ ఇది నేర్పించాడంటే పైకి పిలిచాడు. సిక్స్త్ మెంబర్, 5 మెంబర్స్కి 5 మెంబర్స్ ఉండాలని మీరు అంటున్నారు. 6th మెంబర్ కొరియోగ్రఫీ చేశాడు సాంగ్. అప్పుడు మేమేమన్నా అన్నామా మేడం? ఎవరైనా చెయ్యొచ్చు, దిస్ ఈజ్ యూనిటీ వర్క్, టీమ్ యూనిటీ వర్క్ కాబట్టి ఆ యూనిటీ వర్క్ లో చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే నా శ్రీకాంత్ కొంచెం వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ తనకి హెల్ప్ చేశారు మేడం. వాళ్ళు హెల్ప్ చేసి అతనితో చేయించినప్పుడు ఆ సాంగ్ హిట్ అయినప్పుడు, పర్టికులర్ సాంగ్ హిట్ అయినప్పుడు వీళ్ళు కష్టపడ్డ వాళ్ళనే పైకి పిలిచాం. దట్స్ ఇట్. చెయ్యొచ్చు, అదేనంటాను. ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్. చెయ్యొచ్చు, యూనిటీగా చెయ్యొచ్చు అన్నారు. ఇక్కడ యూనిటీగా చేస్తే మేడం మేము అప్పుడు ఆ పాయింట్ రేస్ చేయలేదండి. మేము ఎప్పుడు ఆ పాయింట్ రేస్ చేయలేదు. సుభాష్ వచ్చి చేశారా, నటరాజ్ వచ్చి చేశారా, ఎవరైనా చేయొచ్చండి. యూ కాల్డ్ యువర్ పర్సన్, వి కాల్డ్ నటరాజ్ ఆల్సో. నో, దట్స్ 6th person we called yours. I think I stand at this point ki let's disqualify the complete episode. సంవత్సరం మారినా కూడా మా జగడం పార్టిసిపెంట్స్ మారురు అని నిరూపించింది ఈ ఎపిసోడ్. కొరియోగ్రఫర్స్ రౌండ్ ఇలా స్క్రాప్ అవుతుంది అని ఎవరూ అనుకోలేదు. 5th కొరియోగ్రఫర్ గురించి గొడవైంది. రియాలిటీ ప్రూఫ్ మా దగ్గర లేకపోవడం ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫైట్. సో ఫైనల్ గా జడ్జెస్ హ్యావ్ టేకెన్ అ డిసిషన్ టు వాక్ అవుట్. మా కొరియోగ్రఫర్స్ ఇంత కష్టపడి ఇంత బాగా పర్ఫామ్ చేశారు, అట్లీస్ట్ జడ్జెస్ కాంప్లిమెంట్స్ ఇచ్చే వరకు ఆగాలి కదా గర్ల్స్, అంతకు ముందే గొడవ పెట్టుకున్నారు అని బాయ్స్ ఫీల్ అయ్యారు. గర్ల్స్ ఆర్గ్యుమెంట్ ఇస్, వీళ్ళిద్దరు కొరియోగ్రఫర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళిద్దరు కొరియోగ్రఫర్స్ కానే కాదు, మేము వీళ్ళని చూడనే లేదు అని వాళ్ళు జగడం చేశారు. ఈ జగడంలో ఎవ్వరూ వినే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు మళ్ళీ కలిసి వర్క్ చేస్తారో లేదో మాకు డౌట్ గానే ఉంది.